హాయ్ అండి. ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ప్రెజెంట్ ఒక రూమర్స్ వస్తున్నాయి కదా! అవును. మీకు ఎలా అనిపించింది? అంటే నిజం అనిపించిందా? లేకపోతే ఏమన్నా జనసేన ఆమె ఏమన్నా చేస్తున్నారు అనిపించిందా? యాక్చువల్‌గా జనసేనది పక్కన పెడితే ఆ! రియాలిటీ మాట్లాడుకుందాం. ఓకే. సో, సారీ, ఎవరైతే కేస్ పెట్టిన మహిళ ఉందో ఆ! తనేమంటుంది? ఎక్కడికెళ్ళినా సరే ఆ! లైంగికంగా దాడి చేస్తున్నాడు అండ్ అబ్యూజ్ చేస్తున్నాడని చెప్పి కేస్ పెట్టడం జరిగింది. అవును. సో, యాస్ ఎ గర్ల్‌గా అలా అలా జరిగింది కాబట్టి తనెళ్లి కేస్ పెట్టింది కరెక్టే. హ్మ్. కాదని నేను అనట్లేదు. అవును. కాకపోతే ఏంటంటే ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో మనకింకా క్లారిటీ లేదు. ఓకే. ఇప్పుడు జానీ మాస్టర్ ఆయన మీడియా ముందుకొచ్చి నిజంగా ఏం జరిగింది ఏంది అన్నది చెప్తే గనక ఆ! ఒక క్లారిటీ అనేది వస్తది ఆ! జనాలకి. ఆ! సో, ఏ క్లారిటీ లేకుండా ఉంటే ఇప్పుడు తను ఒక ప్రొఫెషనల్‌గా ఒక హ్మ్. డాన్స్ మాస్టర్. హ్మ్. తన ప్రొఫెషనల్‌కి ఇదవుతుంది గదా! హ్మ్. సో, నిజంగా ఏం జరిగింది ఏంటిది అన్నది నలుగురిలోకొచ్చి చెప్తే ఆ! ఓకే, ఫైన్. జనాలకి తెలుస్తుంది. ఓకే. అంటే ఒక లేడీకి జరగకుండా అలా చెప్పిందంటారా? ఏమన్నా మనీ కోసం లేదు, ఏమన్నా? లేదు. ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా జరుగుతేనే గదా! ఆ! జరగకుండా అయితే తను చెప్పదు గదా! ఆ! జానీ జరిగింది మాస్టర్ కాబట్టి. కూడా నేను చేయలేదు. చేసి కొరియోగ్రాఫర్ వదిలేస్తా, ఇండస్ట్రీని వదిలేస్తా అన్నాడు. ఎవరిది నమ్మొచ్చంటారు? సో, మరి నలుగురిలోకి రమ్మనండి. మాట్లాడమనండి. హ్మ్. తెలుస్తుంది గదా! ఇప్పుడు హ్మ్. నలుగురిలోకొచ్చి మాట్లాడితేనే ఒక విషయం అనేది దాని మీద క్లారిటీ వస్తది. ఓకే. అండ్ తను నిజంగా చేసాడా, చేయలేదా అన్నది కూడా తెలుస్తుంది. ఓకే. హ్మ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు జానీ మాస్టర్ గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి కదా! మరి ఆ రూమర్స్ గురించి మీరేం చెప్తారు? రోమాన్స్ నుంచి ఏం చెప్తాం చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి డైరెక్ట్ గా చెప్పింది కదా, ఆ! అది నిజం కాబట్టి ఈ రోజున ఎస్కేప్ లో ఉన్నాడు ఆయన. నిజంగా నిజమని అంటారా? మరి నిజమే అది ఇంకా. ఇప్పుడు ఆయన అన్నాడు కదా! ఒకవేళ నిరూపిస్తే ఇదని, ఉమ్. నేను ఇండస్ట్రీని వదిలేస్తా, ఈ కొరియోగ్రాఫర్‌ని వదిలేస్తా అన్నాడు. అది కూడా నిజం అనుకోవచ్చు కదా మనం. ఎప్పుడు మాట్లాడాడు అది? మొన్న మాట్లాడాడు. మొన్న ఎక్కడ అది? అది 3 నెలల కిందట ఫుటేజ్, అది ఆ! ఇప్పుడు కాదు. అది ఆ! అసలు ఈ అమ్మాయికి సంబంధించిన ఫుటేజే కాదు ఇది. సరే. ఇప్పుడు ఉమ్. నువ్వన్నది అమ్మాయి నిజం అనుకుంటే ఎప్పటినుంచో లైంగిక దాడి జరుగుతుందన్నారు. ఉమ్. మరి ఈ మొన్న కేస్ పెట్టడం కారణం ఏంటి? మొన్నే కేస్ పెట్టడం కారణం ఏంటి? ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎప్పటి నుంచో జరుగుతుందంటే ఆమెకి 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ డీలో అవును. ఉన్నట్టుంది. ఆ మధ్యలో ఇప్పుడు బయటికి తేవటం అన్నది వెనకమాల ఎవరో ఏదో సంథింగ్ ఉండుంటారని నేను అనుకుంటున్నా. ఆ! లేకపోతే బాగా ఇంకా భరించలేక ఆ! పెళ్లి చేసుకో అన్న ఇంకా తట్టుకోలేక బయటికి చెప్పడం అయితే జరిగింది అనుకుంటున్నాను నేను. జానీ మాస్టర్ కూడా ఒక క్వెషన్ ఏసారు. ఏమన్నారంటే, దీని వెనక చాలా నేను మటుకు నోరు తెరిసి చాలా మంది పెద్దవాళ్ళు బయటకొస్తారన్నారు. మరి మీకే ఎవరున్నారనిపిస్తుంది? ఆయన ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారన్నది మేము కూడా షాక్ లో ఉన్నాము. హ్మ్. ఇంకెంత మంది ఉన్నారో ఈ ముసుగులో ఇలా చేయటం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అన్నది ఒకప్పుడు అలా ఉంది, ఇప్పుడు కొంచెం మారిపోయిందిలే అని చాలా మంది పల్లెటూరు నుంచి కూడా వచ్చి ఆ! చేస్తున్నారు అమ్మాయిలు. ఆ! కానీ ఇప్పుడు ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉన్న వాళ్ళు మనకి ఇంకా తెలిసిన లైఫ్ ఉన్నోళ్ళు ఉన్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఓకే. అది అంటే పరారీలో ఉన్నారన్నారు. మీకు తెలుసా పరారీలో ఉన్నట్టాయన? మరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కదా, ఆయన స్విచ్ ఆఫ్ కాకుండా ఆయన పక్కన ఉన్న అసిస్టెంట్లు నెంబర్లు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి. ఫైనల్ గా మీరు ఏమంటారు అంటే జానీ మాస్టర్ తప్పు చేశాడు అంటారా? జానీ మాస్టర్ తప్పు చేయనప్పుడు ముందుకు రావాలి కదా అంటున్నా. ఆయన తప్పు చేశాడు నేను అంటలా. హ్మ్. తప్పు చేయనప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాలి. హ్మ్. ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని హ్మ్. నేను నీకు చేసినట్టుగా ప్రూఫ్ చూపించు హ్మ్. అని గట్టిగా మాట్లాడాలి. హ్మ్. అప్పుడు ఆ జనాలు ఎవరైనా నమ్ముతారు. హ్మ్. అంటే అది ఇండస్ట్రీకి పల్లెటూరు నుంచి వచ్చి గాని ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి భద్రత లేదంటావా ఈ విషయంలో మరి? 100% అది. ఆ! అంటే మేము అసలు అలాంటివి ఏం లేవులే, మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఇలాంటిది ఒకటి వస్తేనే మనం ఇలాంటి టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ! కానీ రాకముందు ముసుగులో ఎన్నో జరుగుతున్నాయి. హ్మ్. అవన్నీ బయట పెడుతున్నారా మీరు? హ్మ్. పెట్టట్లేదు కదా. హ్మ్. ఏదైనా బయటకు వస్తేనే మీరు బయట పెడుతున్నారు. హ్మ్. అది బయటికి రాకుండా మీరు సీక్రెట్ కెమెరాలు తీసుకెళ్లి చూపిస్తే ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటది. సో ఇందులో జానీ మాస్టర్ తో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకుంటున్నారా మీరు? మరి ఆయనే అంటున్నాడు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది ఎవరు అన్నది ఆయన ముందుకొచ్చి కెమెరా ముందుకొచ్చి చెప్తే గానీ తెలియదు ఇంకా. అది అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ అమ్మాయి కేవలం ఏదో ఒకటి ఆశించి, అంటే డబ్బు కానివ్వండి, ఏదో ప్రాపర్టీ ఇట్లాంటి ఒక ఆశించే ఇవన్నీ చేస్తుంది అని అంటున్నారు. డబ్బు, ఆమెకేం డబ్బు? ఇప్పుడు ఆమెకి ఆల్రెడీ డీలో నెంబర్ 1 డాన్సర్ ఆమె. హ్మ్. ఆమె డాన్స్ చేసుకున్నా మాక్సిమం డబ్బులు వస్తాయి. హ్మ్. ఇబ్బంది ఏం లేదు. ఆయనకి అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఉన్నారు. హ్మ్. ఏంటి ప్రతి హీరో, అందరు హీరోలు సపోర్ట్ ఉన్నారు, హీరోయిన్లు సపోర్ట్ ఉన్నారు. హ్మ్. అందరూ తెలుసు, అందరిని పరిచయం చేశాడు. సో అమౌంట్ విషయంలో అయితే కాదు బ్రో. ఏదో జరిగింది. ఆయన వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్తేనే తెలిసిద్ది మనకి. అది. థాంక్ యూ. థ్యాంక్ యూ.